హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా వచ్చేటువంటి టాపిక్తో మేము ముందుకు రావడం జరిగిందండి. అదే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024కు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఫిల్మ్ఫేర్ అవార్డు సంబంధించినటువంటి వివరణతో పాటుగా అంటే ఫిల్మ్ఫేర్ అవార్డు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఈ సంవత్సరానికి గాను ఫిల్మ్ఫేర్ అవార్డు ఎక్కువ గెలుచుకున్నటువంటి చిత్రాలు ఏమిటి, అలాగనే ఏ కేటగిరీలో ఎవరెవరు ఈ ఫిల్మ్ఫేర్ అవార్డు పొందుకున్నారనేటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో వాటిని సింగిల్గా మీకు మెన్షన్ చేస్తూ ఏదైతే లీస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని ఒక బాక్స్లో మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా 2024 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఈ అవార్డు అనేటువంటి దేనికి ఇస్తారని మనం చూసుకున్నట్లయితే హిందీ చలనచిత్ర పరిశ్రమలో చేసినటువంటి కృషికి గాను ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఇండియాలో ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. దీన్ని సమర్పించేటువంటి వారు ఫిల్మ్ఫేర్. మొదటిగా చూసుకున్నట్లయితే ఫిల్మ్ఫేర్ అవార్డు అనేటువంటిది 1954 సంవత్సరం మార్చి నెలలో దీన్ని బహుకరించడం జరిగిందనమాట అండి. 2024 జరుగుతున్నటువంటి ఈ ఫిల్మ్ఫేర్ అవార్డు చూసుకున్నట్లయితే కనుక ఇది 69వ ఎడిషన్ అనేటువంటి ఫిల్మ్ఫేర్ అవార్డు అనేటువంటిది 2024లో నిర్వహించడం జరుగుతుందన్నమాట అండి. ఇప్పుడు మనం ఈ 2024 సంవత్సరానికి గాను ఫిల్మ్ఫేర్ అవార్డులో అత్యధికంగా గెలుచుకున్నటువంటి సినిమాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక అవి 12th ఫెయిల్, అదే రకంగా యానిమల్ అనేటువంటి ఈ రెండు సినిమాలకు గాను అత్యధికమైనటువంటి అవార్డ్స్ రావడం జరిగింది అనమాట అండి. ఈ రెండు చూసుకున్నట్లయితే కనుక 5 అవార్డ్స్ అనేటువంటిది ఇది తీసుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీకి గాను ఫిల్మ్ఫేర్ అవార్డు 2024 గెలుచుకున్నటువంటి వారి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ డైరెక్టర్, ఉత్తమ డైరెక్టర్ విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఫిల్మ్ఫేర్ అవార్డు అనేటువంటిది విధు వినోద్ చోప్రాకి రావడం జరిగిందండి. 12th ఫెయిల్ సినిమాకి గాను విధు వినోద్ చోప్రాకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెస్ట్ ఫిల్మ్ మనం చూసుకున్నట్లయితే కనుక 12th ఫెయిల్ అనేటువంటి సినిమాకి బెస్ట్ ఫిల్మ్ అనేటువంటిది ఫిల్మ్ఫేర్ అవార్డు రావడం జరిగిందండి. అలాగనే బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్, ఉత్తమ నటుడు చూసుకున్నట్లయితే కనుక ఉత్తమ నటుడు విభాగంలో ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నటువంటి వారు చూసుకున్నట్లయితే రణబీర్ కపూర్కి రావడం జరిగిందండి. యానిమల్ సినిమాకి గాను రణబీర్ కపూర్కి ఫిల్మ్ఫేర్ అవార్డు ఉత్తమ నటుడు కేటగిరీలో అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ నటి కేటగిరీ ఫిల్మ్ఫేర్ అవార్డు చూసినట్లయితే కనుక ఆలియా భట్కి రావడం జరిగింది అనమాట అండి. రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమాకి గాను ఆలియా భట్కి ఉత్తమ నటి ఫిల్మ్ఫేర్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ సినిమా క్రిటిక్స్ విభాగంలో బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ అవార్డు అనేటువంటిది జోరామ్కి రావడం జరిగింది అనమాట అండి. దేవశిష్ మఖీజాకి ఈ సినిమా నిర్మాత అయినటువంటి దేవశిష్ మఖీజాకి రావడం జరిగింది అనమాట అండి. బెస్ట్ ఫిల్మ్ వచ్చేసి జోరామ్ అనమాట. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్, ఉత్తమ నటుడు క్రిటిక్స్ విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నటువంటిది విక్రాంత్ మెస్సీ. 12th ఫెయిల్ సినిమాలో నటించినటువంటి విక్రాంత్ మెస్సీకి ఉత్తమ నటుడు క్రిటిక్స్ విభాగంలో ఫిల్మ్ఫేర్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఉత్తమ నటి క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ విభాగంలో చూసుకున్నట్లయితే కనుక ఫిల్మ్ఫేర్ అవార్డు అనేటువంటిది ఇద్దరికి రావడం జరిగింది అనమాట అండి. ఒకటి వచ్చేసి రాణి ముఖర్జీ సినిమాకి రావడం జరిగింది. రాణి ముఖర్జీకి మిస్టర్ చటర్జీ వర్సెస్ నార్వే అనేటువంటి మూవీకి, అదే రకంగా షిఫాలి షా 3 of Us అనేటువంటి ఈ రెండు రాణి ముఖర్జీ అదే రకంగా షిఫాలి షాకి వీరికి ఫిల్మ్ఫేర్ అవార్డు 2024 అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ విభాగంలో వీరికి లభించడం జరిగింది. బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ మేల్, ఉత్తమ సహాయ నటుడు విభాగంలో ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నటువంటి వారు ఎవరైనా మనం చూసుకున్నట్లయితే కనుక వికీ కౌశల్కి రావడం జరిగింది అనమాట అండి. దున్కీ సినిమాకి గాను వికీ కౌశల్కి ఉత్తమ సహాయ నటుడు ఫిల్మ్ఫేర్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్ ఫీమేల్, ఉత్తమ సహాయ నటి విభాగంలో ఫిల్మ్ఫేర్ అవార్డుని గెలుచుకున్నటువంటి వారు ఎవరైనా మనం చూసుకున్నట్లయితే షబానా ఆజ్మీకి రావడం జరిగింది అనమాట అండి. రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీకి గాను షబానా ఆజ్మీకి ఉత్తమ సహాయ నటి విభాగంలో ఫిల్మ్ఫేర్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది. బెస్ట్ లిరిక్స్, ఉత్తమ లిరిక్స్ విభాగంలో చూసుకున్నట్లయితే కనుక అమితాబ్ భట్టాచార్యకి రావడం జరిగింది అనమాట అండి. తేరే వాస్తే జరా హట్కే జరా బచ్కే అనేటువంటి సినిమాలో ఉన్నటువంటి తేరే వాస్తే సాంగ్కు గాను అమితాబ్ భట్టాచార్య గారికి బెస్ట్ లిరిక్స్ విభాగంలో
ఫిల్మ్ఫేర్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్, ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ విభాగంలో చూసుకున్నట్లయితే కనుక యానిమల్ సినిమాకి రావడం జరిగిందనమాట అండి ఫిల్మ్ఫేర్ అవార్డు అనేటువంటిది. నెక్స్ట్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్, ఉత్తమ గాయకుడి విభాగంలో ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నటువంటి వారు ఎవరైనా మనం చూసుకున్నట్లయితే కనుక భూపీందర్ బబల్కి రావడం జరిగిందనమాట అండి. అర్జున్ వైలే అనిమల్ అనేటువంటి సినిమాలో అర్జున్ వైలే అనేటువంటి పాట పాడినందుకు గాను భూపీందర్ గారికి ఉత్తమ గాయకుడు అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు అనేటువంటిది రావడం జరిగిందండి. నెక్స్ట్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్, ఉత్తమ గాయని ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నటువంటి వారు ఎవరైనా మనం చూసుకున్నట్లయితే కనుక శిల్పారావు గారికి రావడం జరిగిందనమాట అండి. బేషరం రంగ్ అనేటువంటి పఠాన్లో ఉన్నటువంటి పాటకు గాను శిల్పారావు గారికి ఉత్తమ గాయని ఫిల్మ్ఫేర్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెస్ట్ కొరియోగ్రఫీ, ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో ఫిల్మ్ఫేర్ అవార్డుని గెలుచుకున్నటువంటి వారు ఎవరైనా మనం చూసుకున్నట్లయితే గణేష్ ఆచార్య గారికి రావడం జరిగిందనమాట అండి. వాట్ జుమ్కా అనేటువంటి సాంగ్, రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీలో ఉన్నటువంటి వాట్ జుమ్కా అనేటువంటి పాటకు గాను ఇచ్చినటువంటి కొరియోగ్రఫీకి గణేష్ ఆచార్య గారికి ఉత్తమ కొరియోగ్రఫీ ఫిల్మ్ఫేర్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఉత్తమ తొలి దర్శకుడు లేకపోతే బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఫిల్మ్ఫేర్ అవార్డు చూసుకున్నట్లయితే కనుక అది తరుణ్ దూదేజాకి రావడం జరిగిందనమాట అండి. ధడక్ ధడక్ అనేటువంటి సినిమాకి గాను బెస్ట్ డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ అనేటువంటిది తరుణ్ దూదేజాకి రావడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ డెబ్యూట్ మేల్ అవార్డు అంటే ఉత్తమ తొలి నటుడుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఫిల్మ్ఫేర్ అవార్డు అనేటువంటిది ఎవరికి వచ్చిందని మనం చూసుకున్నట్లయితే ఆదిత్య రావల్ ఫర్వాస్ అనేటువంటి సినిమాకు గాను ఆదిత్య రావల్ గారికి ఉత్తమ బెస్ట్ డెబ్యూట్ మేల్ అవార్డు ఫిల్మ్ఫేర్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. బెస్ట్ డెబ్యూట్ ఫీమేల్ ఫిల్మ్ఫేర్ అవార్డు లేకపోతే ఉత్తమ తొలి నటి ఫిల్మ్ఫేర్ అవార్డు అనేటువంటిది ఎవరికి వచ్చిందని మనం చూసుకున్నట్లయితే అలిజా అగ్నిహోత్రికి రావడం జరిగిందండి. ఫర్రే సినిమాకి గాను అలిజా అగ్నిహోత్రికి బెస్ట్ డెబ్యూట్ ఫీమేల్ ఫిల్మ్ఫేర్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. ది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ వచ్చేటువంటి క్వశ్చన్ అనమాట అండి. ఫిల్మ్ఫేర్ అవార్డు 2024 విభాగంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేటువంటిది ఎవరికి వచ్చింది అనేటువంటి క్వశ్చన్ చాలా మట్టుకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్ అనమాట అండి. దీని యొక్క కరెక్ట్ సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక డేవిడ్ ధావన్, ఫిల్మ్ మేకర్ అయినటువంటి డేవిడ్ ధావన్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫిల్మ్ఫేర్ అవార్డులో లభించడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లీస్ట్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది అనమాట అండి. కేటగిరీ వైజ్గా విన్నర్స్ అనేటువంటిది మీకు తెలపడం జరుగుతుంది. బెస్ట్ స్టోరీ చూసుకున్నట్లయితే కనుక అమిత్ రాయ్ OMG 2కి రావడం జరిగింది. అదే రకంగా దేవశిష్ మహిజాకి జోరామ్కి గాను రావడం జరిగింది. బెస్ట్ స్క్రీన్ ప్లే చూసుకున్నట్లయితే విధు వినోద్ చోప్రా 12th ఫెయిల్కి రావడం జరిగిందండి. బెస్ట్ డైలాగ్ చూసుకున్నట్లయితే కనుక ఇషితా మొయిత్రాకి రావడం జరిగిందండి. రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీకి గాను వారికి లభించడం జరిగింది. బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకున్నట్లయితే హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి యానిమల్ సినిమాకి గాను రావడం జరిగింది. అదే రకంగా బెస్ట్ సినిమాటోగ్రఫీ చూసుకున్నట్లయితే కనుక అవినాష్ అరుణ్ ధావారేకి 3 of Us సినిమాకి గాను రావించడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ చూసుకున్నట్లయితే సుబర్త చక్రవర్తి అదే రకంగా అమిత్ రేకి సామ్ బహదూర్ అనేటువంటి సినిమాకి గాను లభించడం జరిగింది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ మనం చూసుకున్నట్లయితే కనుక సచిన్ లవ్లేకర్ అదే రకంగా దివ్య గంభీర్, నిధి గంభీర్కి శామ్ బహదూర్ సినిమాకు గాను వీరికి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అనేటువంటిది ఫిల్మ్ఫేర్ అవార్డు లభించడం జరిగింది. బెస్ట్ సౌండ్ డిజైన్ విభాగంలో చూసుకున్నట్లయితే కనుక 2 సినిమాలకు గాను లభించడం జరిగింది అనమాట అండి. ఒకటి వచ్చేసి కునాల్ శర్మ MPSC శామ్ బహదూర్కి అదే రకంగా సింక్ సినిమా యానిమల్కి లభించడం జరిగింది అనమాట అండి ఫిల్మ్ఫేర్ అవార్డు. నెక్స్ట్ బెస్ట్ ఎడిటింగ్ చూసుకున్నట్లయితే కనుక జస్కున్వర్ సింగ్ కోహ్లీకి లభించడం జరిగింది. విధు వినోద్ చోప్రా 12th ఫెయిల్ అనేటువంటి ఫిల్మ్ కానీ వీరికి లభించడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ యాక్షన్ చూసుకున్నట్లయితే జవాన్కి రావడం జరిగింది అనమాట అండి. బెస్ట్ VFX చూసుకున్నట్లయితే కనుక అది కూడా రెడ్ చిల్లీస్ VFX అనేటువంటి జవాన్కి లభించడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి 2024కి సంబంధించినటువంటి ఫిల్మ్ఫేర్ అవార్డుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో విని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.